హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జేయుకేటీలో అయితే మనకు తెలిసినట్టుగానే నిన్నటితో అయితే కౌన్సిలింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. కాబట్టి మనకు నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు, త్రిబులిటీలో నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ శనివారంతో అయితే అయిపోయింది. కానీ ఇన్ని సీట్స్ మిగులుతాయని అసలు అయితే నేను అనుకోలేదు. అసలు ఎంతోమంది స్టూడెంట్స్ అయితే సీట్స్ రాక బాధపడుతున్నారు. కానీ సీట్స్ వచ్చినా కూడా ఇంతమంది వెళ్లకుండా ఉన్నారంటే వాళ్ళకి ఏవో కారణాలు ఉంటాయని అనుకోవచ్చు. వీటిలోకై మొత్తంకై 598 సీట్లు అయితే మిగిలాయి. ఒక్కో త్రిబుల్ ఐటీకి 1010 సీట్లు ఉండగా నూజివీడు త్రిబుల్ ఐటీలో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో 183 సీట్లు మిగిలాయి. ఇక 14వ తేదీ నుంచి అయితే రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున సీట్లు భర్తీ కాకపోవడం అందరినీ విశ్రమిస్తున్నాయి. కాబట్టి 15 రోజులు ఆలస్యం కావడం వల్ల చాలామంది పాలిటెక్నిక్, ఇంటర్ అనే కోర్సులో చేరరని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత త్రిబుల్ ఐటీలో చేరిన వాళ్ళలో అయితే ఎక్కువ మంది బాలికలే ఉన్నారు. కాబట్టి 4 త్రిబుల్ ఐటీలోకి చేరిన విద్యార్థుల్లో బాలికలే ఎక్కువ. మొత్తం 3442 మంది విద్యార్థులు త్రిబుల్ ఐటీలో చేరగా వీరిలో 2388 మంది బాలికలే ఉన్నారు. ఒంగోలు త్రిబుల్ ఐటీకి 827 మంది. నూజివీడు త్రిబుల్ ఐటీలోకి నిర్వహిస్తున్న ఒంగోలు త్రిబుల్ ఐటీ ప్రవేశాల కౌన్సిలింగ్ ముగిసింది. రెండో రోజైన శనివారం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్కు 536 మంది అభ్యర్థులు ఆహ్వానించగా 397 మందే వచ్చారు. కాబట్టి సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అంటే నాకు తెలిసినంత వరకు దగ్గరలోనే ఉంటుంది. ఎందుకంటే మీతో పాటు కలిపి సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ అయిన వారికి కూడా కలిపి క్లాసెస్ స్టార్ట్ చేయాలి. కాబట్టి జూన్ 14 నుంచే కాలేజ్ పెట్టినా కూడా జూన్ 14 నుంచి మీకు ఏం చెప్పరు. కేవలం త్రిబుల్ ఐటీ గురించి అవగాహన అయితే కల్పిస్తారు. కాబట్టి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వదులుతారు అని ఒఫీషియల్ వెబ్సైట్లో చెప్పినప్పుడు నేను మీకు వెంటనే తెలియజేస్తాను. ఇంకా త్రిబుల్ ఐటీలో ఫోన్స్ అలో ఉందా అని చాలా వరకు అయితే న్యూసెస్ వస్తున్నాయి. కాబట్టి ప్రజెంట్ అయితే కీప్యాడ్ ఫోన్ వాడచ్చు అని అయితే ఆప్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఫోన్స్ వల్ల మీరే కదా చెడిపోతారు. అందుకని కీప్యాడ్స్ ఫోన్ వాడండి అని అయితే అనుమతి అయితే ఇచ్చారు. ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను.